ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రాత్రి మనము కనీసం 8 నుంచి 12 గంటల వరకు ఏమీ ఆహారం తీసుకోకుండా ఉంటాం. దీన్ని ఫాస్ట్ అంటారు. సో దాన్ని బ్రేక్ చేయడమే అంటే మనం ఏదో కొద్దిగా ఆహారము ప్రొద్దున తీసుకోవాలని బ్రేక్ఫాస్ట్ అని అంటారనమాట. సో యూజువల్గా ఇప్పుడు మన భారతీయులు అయితే గనక వాళ్ళు మునుపటి నుండి కూడా 2 పూటలు తినే అలవాటు ఉంటుంది. వాళ్ళు ఒకటి మిడ్ మార్నింగ్ ఒక మీల్, తర్వాత లైట్లు ఆర్పక ముందు, అంటే అప్పట్లో మనకి దీపాలు లేవు కాబట్టి ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి వాళ్ళు దీపాలు పెట్టక ముందే భోజనం చేసుకునేదనమాట. సో 2 మీల్స్ ఉండేది. మనం ఈ బ్రేక్ఫాస్ట్ అనే కాన్సెప్ట్ని మనము వేరే దేశాల నుంచి తెచ్చుకున్నాం అనమాట. సో మన శారీరక శ్రమ ఏదైతే ఉంటుందో, అంటే మన ఫిజికల్ యాక్టివిటీ కానీ లేకపోతే మన ప్రెజెంట్ బిఎంఐ, మన బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంది, అలాగే మనకు ఎట్లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయి, వీటిని బట్టి మన ఫిజియోలాజికల్ గ్రూప్, మనం ఎదిగే వయసులో ఉన్నామా లేకపోతే కంప్లీట్లీ మెచ్యూర్డ్ ఉన్నారా లేదా జీడియాట్రిక్ పీడియాట్రిక్ ఇలాంటి వయసులో ఉన్నామా, వీటిని బట్టి మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చా లేదా అనేది డిసైడ్ చేయొచ్చు. సో ఒకవేళ చాలా సన్నగా ఉన్నారు, సరి అయిన ఆహారం తీసుకోవట్లేదు, కొద్ది రకాల డెఫిషియన్సీస్ ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు. వీళ్ళు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఎవరైతే మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయి, డయాబెటీస్ ఉండొచ్చు, ఇంకా ఎటువంటి కార్డియాక్ ప్రాబ్లం కానీ, ఒబిసిటీ కానీ ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళు డిస్లిపిడీమియా కానీ, ఇలాంటి వాళ్ళకి కొంచెం వెయిట్ రిడక్షన్ అవుతే, కొంచెం కొవ్వు కరిగితే కనుక వాళ్ళ ప్యాంక్రియాటిక్ ఎఫిషియన్సీ పెరగడం కానీ, మన బ్లడ్ లిపిడ్స్ తగ్గడం కానీ ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి వాళ్ళలో డైటిషియన్ సూపర్విజన్లో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే వాళ్ళలో చాలా బెనిఫిట్స్ కనబడతాయి అన్నమాట. అది కూడా ఇండివిజువలైజ్ టైలర్ మేడ్ ఉంటుంది. అందరికీ ఒకేలాగా కాకుండా, ఒకవేళ వాళ్ళ బిఎంఐ, మళ్ళీ షుగర్ లెవెల్స్ ఎలా కంట్రోల్లో ఉన్నాయి, తర్వాత వాళ్ళ బాడీలో ప్రోటీన్ కాంపోజిషన్ ఏముంది, దీన్ని బట్టి డిసైడ్ చేస్తాం. అలాగే మనకి ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ అస్సలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. అలాగే ఎదిగే పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లల్లో ఆడుకునే వాళ్ళు బాగా నడవడం కానీ ఆడుకోవడం కానీ ఉంటుంది. ఎదుగుదల కావాలి, వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్కి వాళ్ళు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. కొన్ని పరిశోధనలు ఏం తెలుపుతున్నాయంటే, స్కూల్ పిల్లలు ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోతారో అలాంటి వాళ్ళలో స్కాలస్టిక్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గినట్టుగా తెలుపుతున్నారు. అలాగే ఎవరైతే బ్రేక్ఫాస్ట్ తీసుకుని వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారో ఆ పిల్లల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్, స్కాలస్టిక్ పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉన్నట్టు మనకి పరిశోధనలు తెలుపుతున్నాయి. సో పెద్దవాళ్ళు ఉన్నారు, జీరియాట్రిక్ 65, 85 ఇలాంటి వాళ్ళలో ఆకలి మందగిస్తుంది, మనం ఇచ్చినా కూడా వాళ్ళు తినలేరు. సో అలాంటి వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు, బెడ్ సోర్స్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. లేదు చాలా ఒబీస్ ఉన్నారు, నడవలేకపోతున్నారు, షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వకూడదు అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చిన్నపిల్లలకి, చాలా సిక్గా ఉండే వాళ్ళకి, తర్వాత జబ్బుల నుండి బయటపడ్డ వాళ్ళకి, కొద్ది రకాల క్యాన్సర్స్ కానీ ఇతర ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు, అన్కంట్రోల్డ్ షుగర్స్, ఒబిసిటీ, హైపర్లిపిడీమియా, ఇంకా కొద్ది రకాల కండిషన్స్లో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే నష్టం ఉండదు. కాకపోతే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ని మనం ఈ 2 మీల్స్లో మనము రెప్లెనిష్ చేసేలాగా చూసుకుంటే ఎటువంటి డెఫిషియన్సీ అనేవి ఉండవు.